ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. కేంద్ర ప్రభుత్వ విధానాలను నిరసిస్తూ ఈ రోజు అయితే కేంద్ర సంయుక్త కిసాన్ మోర్చా అలాగే కేంద్ర కార్మిక సంఘాలు అయితే ఈ రోజు పెద్ద ఎత్తున అయితే భారత్ బంద్కు అయితే పిలుపునివ్వడం జరిగింది. ప్రస్తుతం అయితే ఈ రోజు అయితే పెద్ద ఎత్తున కరీంనగర్ కలెక్టరేట్ అయితే దగ్గరికి అయితే వీరైతే రావడం జరిగింది. అసలు వీరి ప్రధాన డిమాండ్స్ ఏంటి అనేది వీరి మాటల్లో తెలుసుకుందాం. సార్ చెప్పండి, ప్రధాన డిమాండ్స్ ఏంటి అంటే ఈ రోజు అయితే భారత్ బంద్ అయితే పెద్ద ఎత్తున అయితే ఇక్కడికైతే కార్మికులు అయితే రావడం జరిగింది. ఈ ప్రధాన డిమాండ్స్ ఏంటి సార్? ప్రధానమైన డిమాండ్ ఏవైతే ఉన్నాయో రైతు వ్యతిరేక చట్టాలు ఏవైతే 3 చట్టాలను రద్దు చేయాలని వారం రోజుల నుంచి రైతులు సమ్మె చేస్తున్నారు. దేశ నడిబొడ్డులో రైతు చట్టాలను రద్దు చేయాలని, అట్లాగే దుర్మార్గమైనటువంటి కార్మిక సంస్కరణల పేరుతోటి 44 కార్మిక చట్టాలను 4 లేబర్ కోడ్లుగా చేసి ఈరోజు కార్మికులు యాజమాన్యంను అడిగే హక్కు లేకుండా చేస్తున్నారు. 172 రూపాయలు ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వం తీసుకురావడం జరిగింది. దీనివల్ల ఒక నెలకు 4200 రూపాయలు వస్తే కార్మికుడు ఏ రకంగా బతకాలి? కాబట్టి పోరాడి సాధించుకున్నటువంటి హక్కులను కాపాడుకోవడానికి ఈరోజు చేస్తున్నాం. అదే కాకుండా ఈరోజు ప్రభుత్వ సంస్థలు ఏవైతున్నాయో బ్యాంకింగ్, రైల్వే, విమానయాలు, ఓడరేవులు అట్లాగే ఇతర సంస్థలన్నింటిని కూడా కార్పొరేట్ రిలయన్స్ అంబానీ, అదానీలకు అప్పగించడాన్ని మేము వ్యతిరేకిస్తున్నాం. ఈరోజు పబ్లిక్ సెక్టర్ అయినటువంటి బ్యాంకింగ్ అతిపెద్ద రంగం, ఎల్ఐసి అతిపెద్ద రంగం, వీటన్నిటిని కూడా చెప్తున్నారు. అట్లాగే ఈ భారతదేశంలో స్కీమ్ వర్కర్లు ఎవరైతున్నారో అంగన్వాడీ, మధ్యాహ్న భోజనం, ఆశాలు, ఏఎన్ఎంల సమస్యలను ఈ దేశంలో ఉన్న స్కీమ్ వర్కర్లు దాదాపు 2-3 కోట్ల మంది పైన మహిళలు పనిచేస్తున్నారు. ఆ మహిళలకు రక్షణ కావాలి, ఉద్యోగ భద్రత కావాలని పోరాటం చేస్తున్నాం. ఈరోజు ట్రాన్స్పోర్ట్ రంగంలో ఏదైతే దుర్మార్గమైన చట్టం తీసుకొచ్చేసి ట్రాన్స్పోర్ట్ ఏదైతే ఆ చట్టాన్ని రద్దు చేయాలని, విద్యుత్ సంస్కరణల చట్టం ఏదైతే ఉందో వాటిని కూడా రద్దు చేయాలని మొత్తంగా 17 డిమాండ్ల మీద ఈరోజు దేశవ్యాప్తంగా రైతులు, వ్యవసాయ కార్మికులు, ఉద్యోగులు, అన్ని రంగాల కార్మికులు ఈరోజు మోడీ ప్రభుత్వం గద్దెదిగిపోమని చెప్పడానికి, నువ్వు చేసేటువంటి మూఢ విశ్వాసాలను ఒక రాజ్యాంగబద్ధంగా ఎన్నికైనటువంటి ప్రధానమంత్రి నువ్వు ఈరోజు రాముణ్ణి ఒక రాజకీయంలో లాగడానికి రాజకీయం పేరుతోటి ప్రజాస్వామ్య రాజ్యం, రామరాజ్యం అని చెప్తున్నావు. నిన్నటి రాక గుడి అన్నావు, గుడి అయిపోయి కట్టినంత మాత్రాన ఈ భారతదేశంలో ఉన్నటువంటి ప్రజలు, కార్మికుల, రైతుల సమస్యలు పరిష్కారం అవుతున్నాయా? మరి రైతులు ఎలాంటి సమస్యలు ఎదుర్కోవట్లేదా? మరి ప్రజాస్వామ్యంలో ఈ ప్రజాస్వామ్య ఏకత్వంలో భిన్నత్వం అనే రాజ్యాంగాన్ని రూపుమాపడానికి, ఒక హిందుత్వ సమాజాన్ని తీసుకురావడానికి రాజ్యాంగబద్ధ ఎన్నికైనటువంటి ప్రధానమంత్రి గారు మూఢ విశ్వాసాలతో రాజకీయం రావడానికి జరుగుతుంది. దీన్ని వ్యతిరేకిస్తూ నువ్వు వెంటనే మోడీ గారు గద్దెదిగిపోవాలని, కార్మిక వర్గం ఒక్కటైతారు. రానున్న రోజుల్లో మోడీ బీజేపీ ప్రభుత్వాన్ని గద్దెదించాలని డిమాండ్ చేస్తూ ప్రజలందరినీ కోరుతున్నాం. ఇప్పుడు సమయం ఎప్పటి నుంచి ఎప్పటి వరకు అయితే నిర్ణయించారండి? అంటే ఇప్పటి వరకు అయితే బంద్ అయితే కొనసాగుతుంది. ఇప్పుడు ఈ రోజు రైతులు దేశంలో లేస్తున్నారు. ఈ రోజు మేము ప్రభుత్వానికి అల్టిమేట్ జారీ చేస్తున్నాం. ఇప్పటికైనా ప్రభుత్వం వెనుక తగ్గకపోతే రానున్న రోజుల్లో భవిష్యత్తులో జాతీయ లెవెల్లో కార్మిక సంఘాలు, ఉద్యోగ సంఘాలు, ఫెడరేషన్లు ఏ కార్యక్రమాన్ని తీసుకున్నా కూడా మేము పెద్ద ఎత్తున పోరాటం చేస్తాం. ఓకే సార్, ఇవాళ ఎవరెవరు పాల్గొంటున్నారు ఇక్కడైతే? ఇక్కడ ఒక బీజేపీ మినహా అన్ని సంఘాలు పాల్గొంటున్నాయి. అన్ని ప్రజా సంఘాలు, రాజకీయ జాతీయ లెవెల్లో ఉన్నటువంటి ప్రాంతీయ పార్టీలు, బీఆర్టీయూ, ఐఎన్టీయూసీ, అట్లా టీఎన్టీయూసీ, తెలుగుదేశం, అన్ని పార్టీలు కూడా వాళ్ళు మద్దతు తెలిపారు. వాళ్ళకి సంబంధించిన పార్టీల సంఘాలు కూడా ఈరోజు సమ్మెలో పాల్గొంటున్నాయి. స్వచ్ఛంద సంస్థలు కూడా పాల్గొనడం అనేది జరుగుతుంది. ఇప్పటికే ప్రభుత్వానికి ఆల్టిమేట్ పెట్టినాం కాబట్టి రిప్రజెంటేషన్ అంటూ ఏం లేదు. ప్రస్తుతం మనమైతే చూస్తున్నాము ఇక్కడైతే బంధుకు సంబంధించి అయితే బీజేపీ ప్రభుత్వాన్ని అయితే దింపడమే లక్ష్యంగా అయితే మేమైతే ముందుకు వస్తున్నామని చెప్పేసి అయితే వీరు ప్రధానంగా చెప్తున్నారు. అంతేకాకుండా మోడీ హటావో దేశ్కి బచావో అన్న నినాదంతో అయితే వీరైతే ప్రధానంగా అయితే సమ్మె చేస్తున్న పరిస్థితి. దీనిలో అయితే కార్మిక సంఘాలు అయితే పెద్ద ఎత్తున అయితే పాల్గొన్నాయి. ప్రస్తుతం అయితే ఈ రోజు అయితే సాయంత్రం 4 గంటల వరకు అయితే బంద్ అయితే కొనసాగుతున్నట్లయితే వీరైతే తెలియజేస్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం. ఓటు స్టూడియో. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.